దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వస్థపరచు వాగ్దానం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండం 15:26. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారియగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు మనల్ని స్వస్థపరచగల దేవుడు. ఆయన రెక్కల కింద మనకి స్వస్థత కలుగుచున్నది. మన ప్రభు ఆత్మకు రక్షకునిగాను, శరీరమునకు వైద్యకుడిగాను ఉన్నాడు. ఆయన మన రోగములను సిలువలో మోసిన మహిమాస్వరూపుడైన ఆయన పొందిన గాయముల చేత నేడు మనకు స్వస్థత కలుగుచున్నది. దేవదేవుని బిడ్డలారా, ఇది మనకి తెలుసు. దీని యందు మనం నమ్మకంచాము. వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థత పొందుట కన్నా వ్యాధి రాకుండా ఆరోగ్యకరమైన జీవితం జీవించడా ధన్యత కదా దేవుని బిడ్డలారా. అలా అయితే మనం ఏమి చేయాలి? వ్యాధి రాకుండా నివారించుట ఎలాగని మీరు ప్రశ్నించవచ్చు. వ్యాధి ఎందుకు వచ్చుచున్నది? మిరియాము కుష్ఠరోగి ఆయను. ఆమె దైవ సేవకుడగు మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు దేవుని శాపము ఆమె మీదకు వచ్చింది. దైవ సేవకులను నిందించి మాట్లాడకుండా జాగ్రత్త పడాలి దేవదేవుని బిడ్డలారా. వారు మనకు సేవ చేసినప్పటికీ వాస్తవముగా దైవ సేవకులుగా ఉంటున్నారు. కాబట్టి మనము వారిని లక్ష్యపెట్టక అబద్ధపు మాటలను పలుకకూడదు. మనసుకు తోచినట్లు విమర్శించకూడదు, మనం మాట్లాడకూడదు. కడు జాగ్రత్తతో మనం ఉండాలి. దేవదేవుని యొక్క నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగించాలి. ఈనాడు అనేకులు దైవ సేవకులను నిర్లక్ష్య పెడుతూ వారిని ప్రభు పేరట లక్ష్య పెట్టక వారిష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుని అనేకమైన వ్యాధులకి గురవుతున్నారు. ఆయన శరీరమును తిని రక్తము తాగు కార్యక్రమంలో తగిన భక్తితోనూ సిద్ధపాటుతోనూ పరిశుద్ధతోనూ నేడు మనం పాల్గొనాలి. ప్రభు భోజనమును అశ్రద్ధ చేసి అయోగ్యముగా పాల్గొన్న ఎడల వ్యాధి తప్పక వస్తుంది. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారని దేవదేవుని యొక్క వాక్యం మనకి తేడతెల్లంగా తెలియపరుస్తుంది. చాలామంది నిద్రించున్నారు అని అపోస్తుడైన పౌలు రాయిచున్నాడు 1 కొరింథీ 11:30. జయముగల దేవదేవుని బిడ్డ, మీరు ఆరోగ్యవంతులుగా జీవించుటకు భయభక్తులు గలవారై ఆయన శరీరం తినండి. ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని తాగండి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాళ్ళన్నది పౌలు గారి యొక్క హెచ్చరిక. పాపం వలన వ్యాధి వచ్చును. మంచం పట్టిన స్థితిలో నుండిన పక్షవాయువు గలవాణ్ణి యేసు యొద్దకు తెచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పిన మహిమాస్వరూపుడైన, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి బాగు చేసిన అద్వితీయ సత్యస్వరూపుడైన అపవాది ఆవరించడం వలన నేడు వ్యాధి వచ్చుచున్నది. 18 సంవత్సరముల నుండి బలహీనపరచు ఆత్మ పట్టిన స్త్రీ నడుమొంగిపోయి ఉండెను. యేసుక్రీస్తు ఆత్మను వెళ్ళగొట్టినప్పుడు ఆమె చక్కగా నడిచింది. కాబట్టి ఎన్నడూ మీరు అపవాదికి చోటు ఇవ్వద్దు. జీవముగల దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువునందు నిరీక్షణ కలిగి గురి కలిగి ఆయన తట్టు మీ హృదయాలు ఎత్తండి, మీ ఆలోచనలు ఎత్తండి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువైండలేదు దేవుని బిడ్డలారా. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించగల మహాదేవుడు. నీకున్న వ్యాధి బాధ శోధనలన్నీ కూడా అన్నిటినీ కూడా కుదర్చగల మహిమాస్వరూపుడు. ఆయనకు అసాధ్యమైందంటూ కూడా ఏమీ లేదు. సాధ్యం, అన్నీ సాధ్యం, సమస్తము సాధ్యమే. జయముగల దేవుడికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగించండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి జయముగల దేవుడి యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రభు కృప నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. ప్రేమస్వరూపుడైన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూపుడా, ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాసుని యొక్క ప్రార్థనకి ప్రతిఫలం దయచేసి ఈ వాగ్దానం వినుచున్న ప్రతి బిడ్డ పక్షాన మీ కృప దయచేసి అందరి పక్షాన మీ ఆత్మకార్యం జరిగించండి. అనారోగ్యంలో బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచేయండి. ఆశీర్వాదం కొరకు వేచిన బిడ్డలకు ఆశీర్వదించండి.
దీవులు దయచేసి మీ మేలుతో బిడ్డలను తృప్తిపరిచి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.